నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాట్లు, రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు కోరారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సముఖత తెలియజేస్తూ 10 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనప్పటికీ సంవత్సరం 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ దశాబ్దాలుగా మాజీ సైనికులు ఎదురు చూస్తున్న మాజీ సైనికుల కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితం అవ్వడం పట్ల మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి చెందుతున్నారని తెలియజేశారు. సైనికుల మాజీ సైనికుల పిల్లలు మేము దేశ సేవ దృష్ట్యా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో మరి సేవ చేయాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో బోర్డర్ ఏరియాలో చేయాల్సి వస్తుంది, మంచు కొండలో చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల్ని, మా పిల్లలు కూడా కొన్ని ప్రదేశాలకు వెంట తీసుకెళ్లి అక్కడ చదివించుకోవడం అందరికి తెలిసిన విషయమే. అది కష్టమైన నష్టమైన పిల్లలు కూడా. నమస్కారం అండి, నా పేరు తాండా సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మాజీ సైనికులు, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని జాతులకు సంబంధించిన సైనికులు కలిసి 26 జిల్లాల సైనిక సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపండి. స్టేట్ లో మొట్టమొదటిసారి అఫీషియల్ గా ఎన్నిక ద్వారా ఎన్నుకబడినటువంటి సంఘం అండి ఇది. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికుల కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద స్టేట్ కమిటీ గలవిప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మాకున్నటువంటి సమస్యలు కొన్ని మీడియా ముఖంగా, మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా మాజీ సైనికులు ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులు కానీ మరి సాధారణంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఈ ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవడం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు కానీ, మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది. ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటులో కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందో ఈ కార్పొరేషన్ కూడా పారదర్శకంగా అందరికీ అనుకూలంగాను మరి ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి కేసులు మరి లేనటువంటి వ్యక్తులనే ఈ కార్పొరేషన్ లో తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేషన్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా సంబంధించింది కాబట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మాజీ సైనికుల్ని. ప్రకాశం జిల్లా చిమ్మకుర్తి మండలం